హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము ఒక కారం పొడి చేసుకుంటాం కదా, కరివేపాకు కారం పొడి అలాంటిది. ఫ్లాక్సీడ్ కరివేపాకు కారం పొడి చేసుకుంటున్నాం మనము. సో దానికి ముందు కరివేపాకు మొత్తం మంచిగా కడిగి ఇది కొంచెం ఇట్లా ఆరబెట్టేయాలి. కొంచెం వెల్లుల్లి కూడా పక్కన పెట్టేసేయాలి. ఇదంతా ఇట్లా ఆరిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ రెడీ చేసుకోవాలి. కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఇంకా కొంచెము మినపప్పు, ఒక పిడికెడు శనగపప్పు, ఒక పిడికెడు పల్లీలు, ఒక 10-12 ఎండుమిరపకాయలు. ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకొక పెంక పెట్టేసుకొని దాంట్లో కరివేపాకు వేసి డ్రై రోస్ట్ చేసేయడమే, వితౌట్ ఆయిల్ చేయాలి. ఇది ఆల్రెడీ మనం ఆరబెట్టుకున్నాం కదా కడిగి, ఈజీగానే డ్రై రోస్ట్ అయిపోతుంది. ఇది కొంచెం మంచిగా తడి లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది పౌడర్ స్టోర్ ఉండేది కదా. సో కరివేపాకు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అదే ప్యాన్లో. ఇంకా దాంట్లోకి పల్లీలు, శనగపప్పు మనం ఏవైతే తీసుకున్నామో పిడికడు పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇంకా దీంట్లోనే వేసి ఫ్రై చేయాలి. అది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మినపప్పు కూడా వేసేయాలి. అది కూడా మంచిగా కలిపి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇంకా దీంట్లోకే ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తే కొంచెం మనకు డైజెషన్కి హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అనుకోండి, టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి దీంట్లోనే ఫ్రై చేయాలి. తర్వాత ఒక 2 రెబ్బలు ఏమంటారు వెల్లుల్లి వేయాలి. ఒక 10-15 ఎండుమిర్చి కూడా దీంట్లోకి వేసేయాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా దీంట్లోనే వేసేయాలి. ఇవన్నీ ఇంకా కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని అది చల్లర్నికి పక్కన పెట్టేసేయాలి. తర్వాత దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ వేసి అది చల్లగైన తర్వాత అది కూడా దీంట్లోనే మనం పోపు పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా దీంట్లోనే వేసేసేయాలి. ఇవన్నీ పౌడర్ కొట్టేయడమే. ఇంకా తర్వాత ఇంకా కరివేపాకు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై రోస్ట్ చేసుకొని, ఇంకా అది కొంచెం పౌడర్ చేసినాక దీంట్లోకి కరివేపాకు కూడా వేసి ఒక 1-1.5 టీ స్పూన్ ఉప్పు వేసేయాలి. ఉప్పు వేసేసి ఇంకా పౌడర్ చేసేసుకొని ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం మంచిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి 1-2 మంత్స్ కూడా మంచిగానే ఉంటుంది. మనము అన్నం తినే ముందు కొంచెం 1 స్పూన్ ఇది వేసుకొని నెయ్యి వేసుకోదంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఇట్లా ఒక గాజు సీసాలో మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది హెల్త్కి కూడా మంచిది, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి. ఇంక ఇది మనం స్టోర్ చేసుకోవడమే. ఇంతేనండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.